నా తల్లిదండ్రి ముందటనైనా కడుపులో పుట్టినోళ్ళు కాటికి వెళ్ళిపోతే బతికున్నా మనున్న అవ్వయ్య రాజులకు కాట్లవడ రాక దుఃఖం అన్నడు రాముడా. నీకు విధపు అన్నాలు పెట్టిన గాని నేను నీకు తల్లిని కాదారా. నా కొడుక రామయ్యా ఎడిసింది అరగడియ సేపు ఎడిసిన తల్లి రేణుక ఎల్లవో తన మనసుకు తాను తాజపరము తెచ్చుకొని ఈ భూలోకం ముట్టనున్నది, భూలోకం మెరుగనున్నది, ఉప్పు నూనె ఒక కాడ ఉడకవంతనున్నది. ఏ కన్న కొడుకుల మీద కన్న తల్లి కోపముతోటి విషము పెట్టినా అది అమృతము కావాలంటే దీవించి దివన పెట్టేనా. అన్నాలు పెడితే అమృతము కావాలి కన్న కొడుకులకు. అదే కన్న తండ్రి అనటోడు అనక అనక ఒక్క మాట కన్న కొడుకులను అంటే పచ్చి గోడకు రౌతేసినట్టు ఆ తండ్రి అన్న మాట కన్న కొడుకులకు శాపనై తలగాలని అన్నది రేణుక ఎల్లమ్మ. భగవంతా నా కొడుకు లేవాలి మరి. ఎందుకు అనంటే నా కొడుకు ప్రాణం వేయింది. నా కొడుకే చచ్చిపోతే నాకు 12-24 ఏళ్ళ తర్వాత నా భర్త మునిరాజును లేపటోళ్ళు ఎవరు, నాకు వెళ్ళి వేసేటోళ్ళు ఎవలే అవ్వా. నా కొడుకును లేపుతానా అని రేణుక ఎల్లమ్మ ఏమో వేసింది. ఓడంతా పిరికడంతా బండారు పట్టింది. ఆ పాకులు చేత పట్టి మాటల మంత్రాలు మరి చెట్ట కిరియాలు ఎల్లల్ల వేదాలు గొల్ల సిరి మంత్రాలు చదివిన రేణుక ఎల్లమ్మ కన్న కొడుకు మీద కొట్టింది. కొడుక పరశురామ అగో నేనెళ్ళిపోత కొడుక, నేనెళ్ళిపోతున్న కొడుక, నేనెళ్ళిపోయిన తర్వాత 3